మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు చింతలపూడి వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు. జంగారెడ్డిగూడ మండలంలో విస్తృత పర్యటన చేసిన ఆయన ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. సంక్షేమం పేరు చెప్తే వైసీపీ గుర్తుకు వస్తోందని, సంక్షేమం కొనసాగాలంటే కూడా మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని ఆయన అన్నారు. కూటమిలో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు కంభం విజయరాజు. సార్ ప్లీజ్ అన్న, ఏంటన్నా మీరు కూడా తెలుసు. అన్నా మీరు అడ్డు అవుతున్నారన్నా. ఓకే సార్. రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన మీ అందరూ చూశారు. ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు సంక్షేమం, పెన్షన్, ఈ పెన్షన్ ఇవ్వటం కోసం ఆయన ఒక వ్యవస్థను తయారు చేశాడు, వాలంటీర్ వ్యవస్థని. ముఖ్యంగా అలాంటి వృద్ధులకు నెల మొదటి తారీఖునే వాళ్ళు మంచం మీద ఉండంగానే సూర్యుడు లేవకముందు, పడవకముందు, పొద్దుకోకముందు వాలంటీర్లు వచ్చి వాళ్ళకి పెన్షన్ అందజేస్తున్నారు. అంటే ఆ వృద్ధుల జీవితాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొడుకు